మనకి మామూలుగా ప్రదర్శనలు తెలుసు కాని గుడిలో కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి చేస్తారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తే మంచిది? మన ఆలయాలు రెండు రకాలు ధ్వజస్తంభం కలిగి ఉన్నవి, ధ్వజస్తంభం లేనివి. ఇవి ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడినవి. వీటిని దేవాలయాలు అని, దేవస్థానములు అని వ్యవహరిస్తారు. ఆగమ శాస్త్రంతో నిమిత్తం లేకుండా కేవలం వాస్తు చూచి నిర్మించేవి మందిరాలు, ప్రదర్శనలు అక్కడ ఇక్కడ కూడా చేస్తారు. ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకి ధ్వజస్తంభం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వరకు చేస్తే ఒక ప్రదర్శన పూర్తి అవుతుంది. మందిరం అయితే ముఖద్వారం నుండి ముఖద్వారం వరకు, సామాన్యంగా ఆని ఆలయాలకు, మందిరాలకు 3 ప్రదర్శనలు చేస్తారు. ఆంజనేయ స్వామికి 5 ప్రదర్శనలు చేయాలి. ఎందుకంటే హనుమాన్ పంచసంఖ్యాయ అని చెప్పినందువలన హనుమంతుడుకి 5 సంఖ్య అంటే చాలా ప్రీతి. ఒక్క ముఖ్యమైన కోరికతో చేసేటప్పుడు 108,54,27 ఇలా నియమిత సంఖ్యతో చేస్తారు. ఇక శివాలయంలో ప్రత్యేకంగా చేసే ప్రదర్శనలను చండీ ప్రదర్శనలు అంటారు. దీని విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ధ్వజస్తంభం నుండి ప్రారంభించి దక్షిణంగా ఆలయం వెనుకగా సోమసూత్రం వరకు చేసి మరల వెనుకగా ధ్వజస్తంభం వరకు వచ్చి మళ్లీ ప్రదర్శన క్రమంలో ఆలయం చుట్టూ తిరిగి ధ్వజస్తంభం వరకు ప్రదర్శన చేస్తే అది చండీ ప్రదర్శన అంటారు. ఇదే చాలా విశేషం కలిగిస్తుంది అని అంటారు.